వెల్కమ్ టు రోనా న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు యోగాంధ్ర 2025 ప్రచారంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ బాలల ఉన్నత పాఠశాల ఎదురుగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ యోగా అనేది ఒక వ్యక్తి తన శరీరానికి, మనసుకు, ఆత్మకు సంబంధించిన సమతుల్యతను సాధించడం జరుగుతుందన్నారు. మానసిక శారీరక ఆనందం పొందడంతో పాటు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడానికి సహాయపడుతుందన్నారు. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్పష్టత పెంచడానికి తోడ్పడుతుందన్నారు. అనంతరం యోగా ట్రైనర్ అమర్నాథ్ రెడ్డి, నందగోపాల్ సూచన ప్రకారం యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Okay, clap. Right. Left. Right. Okay. ఎందుకు క్లాప్ చేయాలంటే చూసే వాళ్ళందరూ వచ్చి చేయడానికి. ఎందుకంటే వాళ్ళు పైన నిలబడుకొని ఏమైనా మాట్లాడతారు, చేసే వాళ్ళకి తెలుస్తుంది కష్టమా. క్లాప్ చేస్తే మొత్తం మన మెదడులో ఉండే నాడులన్నీ కూడా అరచేతులు, అరకాలలో ఉంటాయి. క్లాప్ చేయాలా. ప్లస్ చెప్పులు లేకుండా అప్పుడప్పుడు నడవాలి. అరికాళ్ళు కూడా యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే సారు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తెలియజేస్తున్నాడు. నిజంగానే క్లాప్ చేస్తే, ఎవరు క్లాప్ చేస్తే వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఒక మంచి ఈ కార్యక్రమం అని చెప్పి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసేదానికి కనీసం 2,10,00,000 మందికి యోగా శిక్షణ ఇవ్వాలని చెప్పి తలంచుకొని ఈ కార్యక్రమాన్ని గత వారం పైనైంది. ఒక నెల రోజులు శిక్షణా కార్యక్రమాలు ప్రజలందరికీ గల్లీలో కూడా శిక్షణ పొందిన యోగా మాస్టర్లతో అందరికీ ట్రైనింగ్ ఇప్పించి రేపు జరగబోయే ఈ నెల జూన్ 21వ తేదీ జరగబోయే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు కూడా హాజరవుతారు. మరి ఈ కార్యక్రమానికి మనందరము వీలైనంతమంది హాజరు కావడంతో పాటు హాజరు కాని వాళ్ళందరూ కూడా బద్వేల్ పురపాలక సంఘంలోనే ప్రతి వీధిలో కూడా ఒక పెద్ద కార్యక్రమము ఇక్కడ చేయబోతున్నాం. నడి రోడ్డులో 4 రోడ్ సెంటర్లో. అదే కాకుండా ప్రతి గల్లీలో కూడా మనము ఈ కార్యక్రమాలు జరుపుకోవాలా. మరి ఆ రోజైతే 21వ తారీఖున పెద్ద కార్యక్రమం సుమారు 5,000 మందితో జరపాలనుకుంటున్నాం. మరి గౌరవ ఆర్డీఓ గారు కూడా దీనికి మన ముందుండి నడిపిస్తామని చెప్పిండు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి పిలుపు మేరకు కడప జిల్లాలో 5,000 ఫ్యామిలీలతో ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చింది ఆర్డీఓ గారు. లేకపోతే ఆయన కూడా ఇక్కడ ఉండేవాడు. ఆ పెద్ద రేపు ఆదివారం నుంచి ఆయన కూడా అటెండ్ అవుతాడు. ప్రతి ఆదివారం ఏదో ఒక రోడ్డు బ్లాక్ చేసి జరపడంతో పాటు మిగతా రోజుల్లో కూడా ప్రతి సచివాలయం పరిధిలో అన్ని గల్లీల్లో కూడా సచివాలయంలో ప్రతి 5 మందికి సచివాలయ సెక్రటరీలో 5 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గల్లీలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 21వ తారీఖు వరకు. 21వ తారీఖున బస్టాండ్ 4 రోడ్డు సెంటర్లో 5,000 మంది నిజంగా మన బద్వేల్ మున్సిపల్ కమిషనరు వాకమల్ల నరసింహారెడ్డి సార్ గారు ఎంతో అసలు మార్నింగ్ నుంచి కూడా దానికోసం ఎక్కువ ప్రిపేర్ చేసి అందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడికి రప్పించడం జరిగింది. నిజంగా సారు
ఎప్పుడు కూడా ఫోన్ చేసి రమ్మంటే మేము రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. నా పేరు అమర్నాథ్ రెడ్డి, మా మిత్రుడు నందగోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముగ్గురం కూడా మేము ముందుకుంటాము. మేము రామకృష్ణ సేవా సమితి, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ సంయుక్తంగా నిర్వహిస్తూ ఉంటాము. కానీ ముఖ్యంగా యోగాకు పతంజలి మహర్షి అనేవారు ఆద్యులు. ఈయన అష్టాంగ మార్గాలనేటివి సూచించాడు. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి ఈ 8 అంగాల్లో ఏవైనా కూడా మనము ఆచరిస్తూ వస్తే 1 by 1 మనిషి ఒక ఉక్కు మనిషిలాగా, అంటే ఒక ఫిట్నెస్లో కానీ హెల్తీలో కానీ ఎక్కువ ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేయడం వల్ల మనిషి ఈ యొక్క కృత నిశ్చయంతో ముందుకు వెళ్ళడానికి, తన యొక్క కర్మలను ఎక్కువ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రాణాయామం అనేది చేయడం వల్ల జీవశక్తి ఎక్కువ ఉత్పత్తి అయ్యి మనం ఆరోగ్యకరంగా జీవించగలుగుతాము. నిజంగా మోడీ గారు ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలనుకొని 2015లో డిసైడ్ అయ్యి ప్రపంచ దేశాలతో ఒప్పించి మన దేశంలో అగ్రభాగాన్ని నిలిపినటువంటి మన మోడీ గారికి మనమందరం ఎంతో రుణపడి ఉంటాము. ఇది నా సైడ్ నుంచి. ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండి జూన్ 21వ తేదీ శనివారం రోజు ఖచ్చితంగా అందరూ యోగా నిర్వహించి భారీగా బద్దెల్లో మనము జిల్లాలోనే ఒక మనం ప్రబలంగా చేసినామన్నటువంటి పేరును తెచ్చి మన యొక్క ప్రథమ పౌరులైనటువంటి ఆర్డీఓ సార్కి కానీ మన కమిషనర్ సార్కి కానీ మనం మంచి పేరు తెచ్చి మనమందరం అగ్రభాగాన్ని నిలవాలని నా కోరిక. కాబట్టి అందరము సంయుక్తంగా నిర్వహించుకొని ముందుకెళ్తామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.